రవి గారు అంటే మొత్తం షూటింగ్ ఎన్ని డేస్ జరిగింది? షూటింగ్ స్పాట్‌లో ఎలా ఉండేది? అందరితో మంచిగా ఇందాక చెప్పినట్టుగా కుటుంబంలో అందరం కలిసిపోయి ఉన్నారు. అవును. ఎలా ఎటువంటి మంచి మంచి మెమోరీస్ అక్కడ ఉన్నాయి మీ అందరికి? మాకైతే ఆల్మోస్ట్ 2 మంత్స్ షూట్ అయినట్టుంది. ఓకే. క్లియర్ కంప్లీట్‌గా. అండ్ షూట్‌లో అయితే లొకేషన్‌లో అయితే అందరం లైక్ ఫ్యామిలీ లైక్ ఒక ఫ్రెండ్‌షిప్ అందరం టూర్‌కెళ్ళినామన్నంత హ్యాపీగా జరిగిపోయింది. హ్యాపీగా ఏ టెన్షన్ లేదు. ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ లాగా గాగుల్ పెట్టుకొని చైర్‌లో కూర్చోవాలి అట్లా ఏమీ లేదు. ఓకే. సార్ కూడా క్యారేజ్ తెస్తుండే, వాటర్ టిన్ తెస్తుండే, అంతా చేస్తుండే. ప్లస్ వాళ్ళ అబ్బాయి అయినా అందరూ లైక్ మన ప్రాజెక్ట్ మన ఇంట్లో భోజనాలకు కూర్చున్నారు అన్నంత హ్యాపీగా అందరం చేస్తుండే. అందరూ మంచిగా జరిగిందండి హ్యాపీగా. ఎవరు ఈగోస్ అండ్ అట్లా ఏం జరగలేదు అసలు. ఓకే. అంటే ఏదైనా షూటింగ్ స్పాట్‌లో ఉన్నప్పుడు ఒక సీన్ ఏదైనా కొంచెం ఇబ్బంది పెట్టింది, లేదంటే ఎక్కువ టేక్స్ తీసుకున్నది, అబ్బా ఏంట్రా చేయలేకపోయాను అన్న ఒక ఫీల్ కలిగినవి ఏమైనా ఉన్నాయా మీకు? నాకైతే ఒక్కటి ఉంది. ఏంటంటే మురళీధర్ గౌడ్తో ఫస్ట్ డే సార్తో ఫస్ట్ డే అతన్ని చూడంగానే కొంచెం భయం అనిపించింది. అందుకు మాత్రమే టేక్స్ అయినాయి. మిగతా ఎక్కడ నాకు అవ్వలేదు. జస్ట్ ఆ సార్తో ఎక్కువ మింగిల్ అవ్వలేదు ఫస్ట్ డే. వెళ్ళిపోయినాం డైరెక్ట్. అసలు మాటలు కూడా మాట్లాడలేదు. డైరెక్ట్ ఫ్రేమ్లో పెట్టేసారు, డైలాగ్ అన్నారు. ఒక సెకండ్ ఆగిపోయినాం. మళ్ళీ అట్లా ఒక 3 టేక్స్ అయినాయి. దాని తర్వాత ఫ్రీ అయిపోయినాం. అంటే సీనియర్ యాక్టర్స్ తో యాక్ట్ చేయడం చాలా అరుదుగా వస్తుంటది. అందులోని ఫస్ట్ మూవీలోనే ఏంటి తెలుసుకున్నారు, ఏంటి నేర్చుకున్నారు వారి నుంచి? వాళ్ళందరూ ఏంటంటే సింగిల్ టేక్లో చేస్తున్నారు. అది అసలు నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా. అసలు ఎట్లా సింగిల్ టేక్లో చేస్తున్నారు. డైలాగ్స్ కూడా వీళ్ళకి బిఫోర్ ఏమి ఇవ్వట్లేదు. మళ్ళీ డైరెక్ట్ ఆన్ ద స్పాట్ ఇచ్చేసి ఇది సార్ రైట్ అంటే కొట్టేస్తున్నారు, అంటే చేసేస్తున్నారు ఈజీగా. సూపర్. అరే ఇది ఎట్లా నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను రవి వర్మ సెట్లో నేను రవి వర్మ కాదు. ఇక నాకేదో బాను నేమ్ ఉంది. ఇంకా నేను బాను విలేజ్లో అబ్బాయిని, నా మరదలు నేను అది అని ఫిక్స్ అయిపోతే ఆటోమేటిక్ మనం చేయగలుగుతాం అనేది నాకు అక్కడ వాళ్ళని చూస్తే అర్థమైంది. అదొకటి నేను క్లియర్గా పట్టుకున్నా వాళ్ళ దగ్గర నుంచి. ఓకే, మీరే చెప్తారు లాస్ట్. నేను వాళ్ళ దాంట్లో మెయిన్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే కాన్సన్ట్రేషన్, డెడికేషన్ అండ్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ నాకు ఉంది, బట్ వాళ్ళని చూసి ఓకే అంటే సీనియర్ అన్న ఇది లేదు వాళ్ళలో. మనం టైంకి ఉండాలి, టైంకి వర్క్ కంప్లీట్ చేయాలి. మళ్ళీ లేట్ అయినా వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేశారు. లైక్ సీనియర్స్ కదా ఎలా ఉంటారో అనుకున్నాం, కానీ ఒక 5 minutes అటు ఇటు అయినా పర్లేదు అని చెప్పి చేసి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి నేను వాళ్ళ దగ్గర అదే నేర్చుకున్నా, డిసిప్లిన్ అండ్ డెడికేషన్. ఓకే. అంటే లొకేషన్స్ అంటే ఎక్కడెక్కడ మూవీ షూట్ అయింది? గట్కేసర్ దగ్గర విలేజ్ లో, బీబీ నగర్ మొత్తం కంప్లీట్ గా అక్కడే షూట్ అంతా టోటల్ విలేజ్ లోనే అయింది. సాంగ్స్ ఒక్కటి బయట ఇబ్రహీంపట్నం ఆ ఏరియా సరౌండింగ్ లో చేశారు. అండ్ విలేజ్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. అవును, మంచి సపోర్ట్ ఇచ్చారు అందరూ.